హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మనకి నిఫ్టీ జీడిపి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 320 పాయింట్స్ పెరిగింది ఈ రోజుతో కలుపుకుంటే. అంటే అందరూ పడిపోతుంది అనుకున్నారు, కానీ 2 days కంటిన్యూస్గా పెరిగింది. ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే రేపు ఏమైనా రివర్సల్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది. రివర్సల్ వస్తే ఏ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. తర్వాత నిఫ్టీకి 24,368 ఒక కీ లెవెల్ ఉంది. అది ఎందుకు కీ లెవెల్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. దానికన్నా ముందు ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ మీకు ఫస్ట్ సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు 597 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 181 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 586 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ హెవీ వెయిట్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి ఈరోజు, ఎక్సెప్ట్ కోటక్ బ్యాంక్, ఐటీసీ అండ్ భారతీ ఎయిర్టెల్ తప్ప మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి. సో రేపు రివర్సల్ అయ్యే లెవెల్స్ 24,368 ఇది ఒక లెవెల్ మీరు వాచ్ చేసుకోవాలి ఫర్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి 52,359 ఈ లెవెల్ ఒకటి వాచ్ చేసుకోవాలి. దీని పైన కానీ ఉంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీని కానీ ఒకవేళ బ్రేక్ కానీ అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఎఫ్ఐఎస్ ఏ స్టాక్ కొన్నారో ఎవరికి తెలియదు. ఈవెన్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. సో ఈ డేటా నేను ఇచ్చే డేటా వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు, కానీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఈ డేటా పేరు చెప్పేది మిమ్మల్ని పీపుల్ ఆర్ టేకింగ్ యూ ఫర్ ఎ రైడ్ అని చెప్పని నాకు అనిపిస్తున్నది, కాబట్టి నేను రోజు ఈ డేటా ఇస్తున్నాను మీకు. ఎఫ్ఐఎస్ మీకు 22,450 crores వాళ్ళు కొన్నారు, 18,785 crores వాళ్ళు అమ్మారు, 3,664 crores వాళ్ళు నెట్ బైస్. డిఐఎస్ 14,553 crores వాళ్ళు బై చేశారు, 14,804 crores వాళ్ళు సెల్ చేశారు. నెట్ -250 crores అంటే అమ్మారు, నెట్ సెల్లర్స్ డిఐఎస్. టోటల్ తీసుకుంటే మీకు డిఐఎస్ ప్లస్ ఎఫ్ఐఎస్ ఇద్దరిది కలుపుకుంటే మీకు నెట్ ఎక్స్చేంజ్లో 3,414 crores మీకు నెట్ బయింగ్ జరిగింది ఈరోజు. ఈ బయింగ్ జరిగింది కాబట్టి అక్కడ మార్కెట్ పెరిగింది అనే దానికి సంబంధమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ బయింగ్ ఏంట్లో జరిగింది, ఏ స్టాక్స్ కొన్నారు, ఏ స్టాక్స్ అమ్మారో ఎవరికి తెలియదు. ఇది మీకు ఎందుకు పనికిరాదు. యూస్ఫుల్ అవన్నీ కొన్నారు అనే బయింగ్ జరుగుతున్నదనే సాటిస్ఫాక్షన్ కోసం ఏమైనా చూస్తే తప్ప, అదర్వైజ్ దిస్ హస్ గట్ నో స్పెసిఫిక్ అండ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ది మార్కెట్. ఇది మనం చూసుకోవాల్సింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఎఫ్ఐఎస్ F&O డేటా చూస్తున్నారు. నేను గత 4-5 days నుంచి మీకు ఈ డేటా ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కానీ మీరైతే మీకు పనికొచ్చే డేటా ఈ డేటా ఒక డేటా చాలా పనికొస్తుంది. ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ డైలీ. ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం. సో ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు 69,420 కాంట్రాక్ట్స్ మీకు బై అయింది, 42,453 కాంట్రాక్ట్స్ సెల్ అయింది. నెట్ కాంట్రాక్ట్స్ వచ్చేది మీకు 26,967 కాంట్రాక్ట్స్ నెట్ బై, అంటే ఫ్యూచర్స్లో బయింగ్ చేశారు. ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ బై చేశారు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చెక్ చేసుకుంటే మీకు 3,44,611 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు ఉంది, కానీ నిన్న దానికన్నా ఎక్కువ ఉంది. 3,57,816 కాంట్రాక్ట్స్ నిన్న ఉన్నది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే నెట్ మీకు 13,205 కాంట్రాక్ట్స్ మీకు తగ్గాయి, అంటే రెడ్యూస్డ్, ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్. ఇలా మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయ్యి మార్కెట్ పెరిగితే షార్ట్ కవరింగ్ జరుగుతున్నది అర్థం. అది దేంట్లో జరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మీ నిఫ్టీ ఫ్యూచర్స్ చెక్ చేసుకుంటే -2250 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే -10,741 కాంట్రాక్ట్స్ దాంట్లో ఉన్నాయి. మీకు ఇంకా మిగతాది అది నెగ్లిజిబుల్. ఈ రెండే మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. ఫిన్ నిఫ్టీలో ఓన్లీ 4 కాంట్రాక్ట్స్ తగ్గాయి అంతే. అలాగే మీకు ఆప్షన్స్ కానీ చెక్ చేసుకుంటే మీకు ఆప్షన్స్లో చూడండి, మీకు 85,554 కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ నెట్లో బై అయినాయి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటే మీకు 5,24,962 కాంట్రాక్ట్స్ మీకు యాడ్ అయినాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది నిఫ్టీ టోటల్ ఆప్షన్స్లో. అది నిఫ్టీలోనో బ్యాంక్ నిఫ్టీలోనో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఆప్షన్స్ చూసుకుంటే మీకు 1,03,715 కాంట్రాక్ట్స్ నిఫ్టీలో యాడ్ అయింది మీకు. అంటే నెట్ ఈరోజు నెట్ బయింగ్ కన్నా సెల్లింగ్ తక్కువ ఉంది. నెట్ వచ్చి బయింగ్ జరిగింది నిఫ్టీ ఆప్షన్స్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చెక్ చేసుకుంటే మీకు అంటే 3,99,087 కాంట్రాక్ట్స్ మీకు
ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే నిఫ్టీలో బయింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. నిఫ్టీ పెరుగుతున్నప్పుడు కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పంటే మీకు బయింగ్ జరుగుతున్నది అని అర్థం. ఏదైనా అంత కాల్ సైడ్ ఆర్ అంత పుట్ సైడ్ అనేదాన్ని మనం కానీ చెక్ చేసుకుంటే మీకు మోస్ట్లీ బయింగ్ అంత కాల్ సైడ్ యాడ్ అయి ఉంటుంది. ఇది ఈ నిఫ్టీ ఆప్షన్స్ కూడా చూసుకుంటే ఎఫ్ఐఎస్ యాడ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీకు ఈరోజు బయింగ్ కన్నా సెల్లింగ్ ఎక్కువ ఉంది. -15,477 కాంట్రాక్ట్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో అంటే సెల్లింగ్ చేశారు. ఇక్కడ మీరు కానీ చూస్తే మీకు 1,12,839 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే మీకు దీంట్లో మార్నింగ్ అంటే సెల్లింగ్ చేసి యాడ్ అయినా బయింగ్లో కూడా ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి 1,12,839 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయంటే మీకు ఓన్లీ 15,477 ఈరోజు అంటే సెల్ సైడ్ యాడ్ అయినాయి మీకు. దాంట్లో మిగతావన్నీ మీకు బై సైడ్ అయినట్టే. అంటే ఇక్కడ మీరు ఇలా కన్క్లూడ్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ ఫ్యూచర్స్ కానీ మీరు చెక్ చేసుకుంటే 2,674 కాంట్రాక్ట్స్ స్టాక్ ఫ్యూచర్స్ యాడ్ అయినాయి. స్టాక్ ఆప్షన్స్ యాడ్ అయింది మీకు 1,32,373 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇది టోటల్ మీకు ఎఫ్ఐఐ పిక్చర్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇది ఒకటి మాత్రమే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా తోటి మీరు మినిమం కన్క్లూషన్స్ డ్రా చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్స్, మనం కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కువ కానీ బై చేస్తుంటే మీరు నెక్స్ట్ డే చేస్తే మినిమం డబ్బులు అయితే వస్తాయి మీకు. ఇది దీని అడిషన్ టు దట్ మన ట్రెండ్ లెవెల్స్ కానీ మీరు కానీ మ్యాచ్ చేసుకొని మన చార్ట్కి కూడా కానీ కొరిలేట్ చేసుకుంటే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. తర్వాత మన చార్ట్ దగ్గరికి వెళ్దాం. మనకి చార్ట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది సిగ్నల్స్ చూడండి మీకు ఏ విధంగా వస్తున్నాయో. ఈ టైప్లో ఫస్ట్ మార్నింగ్ డౌన్కి వెళ్ళింది. నిన్న ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ అయిన వెంటనే దాన్ని బై చేయకండి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ సెషన్ ఈజ్ ఇండికేటింగ్ ఓపెన్ అవ్వగానే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చి ఓపెన్ క్రాస్ అయింది. ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చూడండి ఎలా స్లోగా, ఈరోజు అంతా ఫాస్ట్గా పెరగలేదు, స్లోగా పెరుగుతూ ఫస్ట్ లెవెల్ దాటింది, ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్ వరకు వెళ్ళింది. ఇది నిఫ్టీకి సంబంధించింది. ఈ సిగ్నల్స్ మీ దగ్గర ఉంటాయి. ఏంటంటే నేను మార్నింగ్ 2 వీడియోలు పెట్టాను, స్మాల్ వీడియోస్. అప్పటికి 11:40 ఎప్పుడు పెట్టాను నేను. ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ 11:40 ఎప్పుడు మీకు పెట్టాను. 11:40 ఎప్పుడు అది రెసిస్టెన్స్ ఏంటి ఈ లెవెల్ దగ్గర ఉంది, ఇక్కడ బై వచ్చింది మనకి. రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి మీకు కానీ అర్థమైతే మీరు పోస్ట్ చేయండి అని చెప్పాను. అది ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఇది ఈ విధంగా మీకు ఈ చార్ట్ ఈ 2 లైన్స్ మధ్యలో ఉందనుకోండి, పైది వచ్చే రెసిస్టెన్స్, కింద వచ్చే సపోర్ట్ మీకు అలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పైన ఉందనుకోండి మనకి 3 గంటలప్పుడు చూడండి మీకు, 2:45 అప్పుడు చూడండి మీకు ఆ పై లైన్ వచ్చేది మీకు రెసిస్టెన్స్, కింద లైన్ వచ్చి సపోర్ట్. ఇలా అవుతుంది మీకు. ఇది యూ షుడ్ చెక్. తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లిటరలీ మార్నింగ్ నుంచి ఓపెన్ అయిన తర్వాత అసలు కిందకే వెళ్ళలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళింది. అక్కడి నుంచి ఫస్ట్ హై టచ్ అయింది, సెకండ్ హై టచ్ అయింది, ఆల్మోస్ట్ థర్డ్ హై దగ్గర క్లోజ్ అయింది లాస్ట్లో. మీకు సిగ్నల్స్ చూడండి ఎలా వస్తున్నాయి అంటే, ఫస్ట్ హై దగ్గర ఒకసారి స్టాప్ లాస్ దగ్గర అయింది, సెకండ్ హై దగ్గర ఒక అరగంట కదలలేదు, అక్కడ 2 సార్లు స్టాప్ లాస్ దగ్గర అయింది. తర్వాత ఆల్మోస్ట్ మీకు 12:31 దగ్గర నుంచి మొదలైంది, ఆల్మోస్ట్ అక్కడి నుంచి చూడండి కంటిన్యూస్ స్లోగా పెరుగుతూ థర్డ్ లెవెల్ దగ్గర వరకు వెళ్ళింది. ఇది అప్పుడు బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన చార్ట్ ఇది. తర్వాత ఇంకా మనకి మన స్టాక్స్ కానీ వెరిఫై చేసుకుంటే మీరు ఈరోజు స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం రోజు చెక్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్స్ మీకు చూసుకుంటే L&T ఈరోజు భారీగా బ్లాస్ట్ అయిపోయింది, 83 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. రిలయన్స్ 14 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. ఇన్ఫీ 12 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. TCS 26 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అండ్ మారుతి అండ్ భారతీ ఎయిర్టెల్ ఇచ్చిన భారతీ ఎయిర్టెల్ డౌన్ ఉన్నది ఈరోజు. తర్వాత మీకు SBI తీసుకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి అదే స్టార్ ఉన్నది, 2% అప్ ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ 23 పాయింట్స్ అప్ ఉన్నది. HDFC బ్యాంక్ 21 పాయింట్స్ అప్ ఉంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ HDFC బ్యాంక్ వల్ల లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది, ఎందుకంటే అది ఒక స్టేజ్లో ఫ్లాట్గా ఉన్నది, ఓపెన్ దగ్గరే ఉన్నది ఆల్మోస్ట్, తర్వాత పెరిగింది. అంటే 18-16 వరకు వెళ్ళి అక్కడి నుంచి 10 పాయింట్లు పెరిగింది లాస్ట్లో. ఇండస్ఇండ్ బ్యాంకు ఇంకా చూడండి, అది ఇంత మార్కెట్ పెరుగుతున్నా 2 రోజుల నుంచి అది 1000 క్రాస్ అవుతుంది చూడండి, ఎంత కష్టపడుతున్నదో. 998 దగ్గరే ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1308 దగ్గర క్లోజ్ అయింది, అది కూడా అప్లోనే ఉంది. అండ్ మీకు కోటక్ బ్యాంకు ఇది ఈరోజు డౌన్లో ఉంది. ఇది స్టాక్స్ సంబంధించింది. ఇక లాస్ట్ మనం లైవ్ బైసల్ సిగ్నల్స్ చెక్ చేసుకుందాం. మీరు లైవ్ బైసల్ సిగ్నల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు. ఈరోజు మార్నింగ్ అంతా అది ఫస్ట్ పుట్టు, తర్వాత కాల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కంటిన్యూస్గా అది కాల్ వస్తూనే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ మీరు కంటిన్యూస్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు నార్మల్ ఇటువంటి ట్రెండింగ్ డేలో ఇటువంటి ట్రెండింగ్ రోజు ఏమవుతుందంటే మన సబ్స్క్రైబర్స్కి మ్యాక్సిమం మనీ వస్తుంది. మీరు చూసుకోండి
ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మంత్ ఎండింగ్ ఆప్షన్స్ అయిపోయినాయి కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. మీకు 800, 900 దగ్గర మొదలైతే 900 దగ్గర మొదలైతే మీకు 1100 అంటే 300 రూపీస్ పర్ లాట్ వచ్చి ఉంటుంది కాల్లో. నిఫ్టీ అది కానీ చెక్ చేసుకుంటే మీరు నిఫ్టీ కూడా మనం ఒకసారి చూసుకోండి. మీరు 96 ఉన్నది మీకు 200 వరకు డబల్ అయింది ఆల్మోస్ట్. ఈరోజు మార్నింగ్ నుంచి చెక్ చేసుకుంటే మీకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ నియర్లీ డబల్ అయినాయి ఈరోజు ఆప్షన్స్ ప్రీమియం. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ వర్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఉంటే రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.